సో వెరీ గుడ్ ఈవినింగ్ గైస్. ఇది పిఎం కిసాన్ స్కీమ్. ఓకే, ఈ మధ్యలో వార్తలలో నిలిచింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు పిఎం కిసాన్ స్కీమ్ ఏదైతే ఉందో, అంటే తెలంగాణలో రైతు బంధు ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు రైతు భరోసా అయింది, అలాగే పిఎం కిసాన్ అయింది. ఓకే, దీని గడువు మరొక 5 ఏళ్ళు పెంచారు. సో ఇది నెంబర్ ఆఫ్ చాలాసార్లు పీవైకి బిట్లు పడ్డాయి. బోత్ ఏపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో వార్తలలో నిలిచినటువంటి ఈ స్కీము మీకు ఆగస్టు కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చింది. ఓకే, మొదటగా ఇది మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. 2025, 26 నుంచి 30, 31. ఓకే, డేట్ అది గుర్తుపెట్టుకోండి. ఈ పథకం మొదటగా మీకు 2019లో స్టార్ట్ అయింది. ఓకే, 24th ఫిబ్రవరి నాడు. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1 డిసెంబర్ 2018 నుంచి. అంటే ఈ 2 డేట్లు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 24th ఫిబ్రవరి నుంచి మీకు అనౌన్స్ చేసినటువంటి ఈ స్కీము మీకు పంట కాలం ఉంటుంది కదా, మొదటి 4 నెలల కాలం డిసెంబర్ నుంచి మార్చ్ వరకు. సో ఆ పీరియడ్ని ఎంచుకున్నారనమాట. సో అఫీషియల్లీ అనౌన్స్డ్ డేట్ 24th ఫిబ్రవరి 2019. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ప్రతి సంవత్సరం 6,000 ఇస్తుంది, 3 విడతలుగా. ఓకే, 2,000, 2,000, 2,000 మీ అందరికీ తెలుసు. మోస్ట్లీ ఇండ్లలో మీరు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. సో ప్రధాన లక్ష్యం ఏంటంటే రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించడం, లేకపోతే నెక్స్ట్ వ్యవసాయ కార్యకలాపాలు ఉంటాయి కదా, దాటికి ఆటంకం కలిగించకుండా రైతుల యొక్క స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంచడం, చిన్న సన్నకారు దానికి లోన్లకు పోకుండా వాళ్ళని అరికట్టడం, లేకపోతే ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందినాయి. ఓకే, 19 విడతలుగా లాంచ్ అయింది. ఇది పీవైకి బిట్టు. మొన్న గ్రూప్ 3లో ఏదైతే ఇది ఉందో, ఎన్నో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు ఈ మధ్యలో లాంచ్ అయినాయి అని చెప్పేసి అడిగిండ్రు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఏ విడత 19 విడతలు కంప్లీట్ అయినాయి. 2025, 26 నుంచి 30, 31 వరకు అంచనా 3,69,000 కోట్లు అని ఒక అంచనా. ఓకే, సో మోర్ దెన్ ఎనఫ్.